విద్యాభవన్స్ తరపున కాకినాడలో ఒక ప్రీ స్కూల్, ఇక్కడికి అతి సమీపంలో ఉన్నటువంటి పెద్దాపురం ఏడీబీ మెయిన్ రోడ్లో ఒక మెయిన్ లైన్ స్కూల్ ఫస్ట్ గ్రేడ్ నుంచి 6th గ్రేడ్ వరకు ప్రారంభించబోతూ ఉన్నాం. దానికోసం మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా నమస్కారాలు. ఇక ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే, మీరు భారతీయ విద్యాభవన్స్లో పిల్లల్ని చేర్చడం వల్ల మీకు ఎంత మేరకు కార్యసిద్ధి సాధిస్తారో అని వివరించడానికి పెద్దలందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారిలో ముఖ్యులు మీరు సభలో ఆసీనులై ఉన్నారు. వారు చెప్పే విషయాలన్నీ విని మా భారతీయ విద్యాభవన్ని ఈ కేంద్రాల్లోనూ మరియు పెద్దాపురంలోనూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు. కేంద్రానికి చైర్మన్ అయినటువంటి పివిఎస్ లక్ష్మీనారాయణ గారు ఆయన ప్రెసిడెంట్ అడ్రస్ ఇస్తారుగా మరి జాతీయ వినియోగం కోరుతున్నాను. నమస్కారం. ఈరోజు ఒక మంచి పాఠశాల రాబోతుంది ఇక్కడ. వారు కాశీ విశ్వనాథరాజు గారు తనకున్న 25 ఎకరాలని స్కూల్ కోసం ఇచ్చేశారు. అటువంటి మహానుభావుడు. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే మన భూములన్నీ మన దగ్గర ఉండాలి, ఇంకా ఎవరిదైనా ఉంటే వాళ్ళది కూడా లాక్కోవాలని చూస్తున్నాం మనం ఈ మధ్యకాలం. కానీ ఆయన ఉన్న భూమిని స్కూల్ కోసం ఇచ్చేశాం. 25 ఎకరాల్లో బ్రహ్మాండమైన స్కూల్ రాబోతుంది. అక్కడ మంచి విషయాలు పిల్లలకు చెప్పబడతాయి. ఆ స్కూల్కు చైర్మన్గా ఉండమని వారు నన్ను కోరితే నేను కూడా ఉంటానని చెప్పాను వారికి. ఈ స్కూల్కు చైర్మన్గా నేను ఉంటాను, ఎందుకంటే పిల్లలను మనం అభివృద్ధి చేయాలి, పిల్లలను చక్కని వాళ్ళుగా మనం తయారు చేయాలి. అప్పుడు దేశం నిలబడుతుంది, బ్రహ్మాండంగా మనం విజయాలు సాధించగలమన్నది ఉద్దేశం. అందుకని చాలా చోట్ల చెప్తుంటారు, మనం పిల్లల్ని నిర్మించాలి. మనం ఏం నిర్మిస్తున్నాం? మనం ఇళ్ళు నిర్మించుకుంటాం, మన ఇళ్ళు మనం కట్టుకుంటున్నాం. కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే మన పిల్లల్ని చక్కగా తయారు చేయాలి, పిల్లలను కట్టాలి, మనం పిల్లల్ని కట్టడంలాగా మార్చాలి. పిల్లలని గనక మనం సరిగా తయారు చేయకుంటే రేపు మీరు ఏవైతే ఇళ్ళు కడుతున్నారో ఆ ఇళ్లను వాళ్ళే అమ్మేసుకుంటారు, ఆ ఇళ్లలోంచి మిమ్మల్ని బయటికి పంపించేస్తారు. కాబట్టి మంచి సంస్కారము, మంచి చరిత్ర పిల్లలకు ఉండాలని చెప్పేసి ఈ ప్రాంతంలో భారతీయ విద్యాభవన్ కావాలన్న ఒక ఉద్దేశంతో పెడుతున్నారు. కాకినాడ సిటీలో చిన్న పిల్లలకు, ఆ తర్వాత 1వ తరగతి నుంచి ప్రస్తుతం 6వ తరగతి, రేపు వచ్చే సంవత్సరం 7, 8 అలాగా 12వ తరగతి వరకు ఇక్కడ మంచి స్కూల్ తయారవబోతుంది. ఆ స్కూల్లో పిల్లలకు మంచి విషయాలు బోధించబడతాయి, మంచి విషయాలు చెప్పబడతాయి. కాబట్టి ఇక్కడ వచ్చిన అమ్మలందరికీ నేను చెబుతున్నది ఏంటంటే, ఆలోచించండి ఒకసారి. మన పిల్లలు చక్కగా ఎదగాల, మన పిల్లలు రేపు దేశానికి ఉపయోగపడే పౌరుల్లాగా తయారవ్వాలి అన్న భావాలు ఉన్నవాళ్ళు ఈ స్కూల్లో మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ఫీజులు కూడా పెద్ద ఎక్కువగా ఉండవు. ఇది వ్యాపారం కోసం చేసే విద్య కాదు, ఇది సమాజ సేవ కోసం వస్తున్న పాఠశాల అని మీరందరూ కూడా గమనించండి. మనం ఎలా ఉంటామంటే, ఏ డాక్టర్ అయితే ఎక్కువ ఫీజు తీసుకుంటాడో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనం, ఏ స్కూల్ అయితే ఎక్కువ ఫీజు పెడుతుందో ఆ స్కూల్కి వెళ్తాం మనం. అది సమాజంలో జరుగుతున్న విషయం. మందులు వద్దు అంటే ఆ డాక్టర్ మంచివాడు కాదు, మనకి 2 పేజీల ప్రిస్క్రిప్షన్ రాస్తే ఆ డాక్టర్ చాలా మంచివాడు. సో ఆ విధమైన సమాజంలో ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయి. దీన్ని మార్చాలి, దీన్ని మార్చాలన్న ఉద్దేశంతో భారతీయ విద్యాభవన్ ఇక్కడికి తీసుకొస్తున్నాం. ముఖ్యంగా తల్లిదండ్రులు వచ్చారు, ముఖ్యంగా అమ్మలు వచ్చారు చాలామంది. కాబట్టి మీ అందరికీ నేను చెబుతున్నది ఏంటంటే, మీ భూమిక కూడా చాలా ముఖ్యం. పిల్లలు చక్కగా పెరగాలంటే తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. చాలామంది ఏమనుకుంటారంటే, మంచి స్కూలు మన ప్రాంతంలోకి వస్తే మన పిల్లల్ని అందులో జాయిన్ చేసేస్తే మన బాధ్యత తీరిపోయింది అనుకుంటాం. కాబట్టి మేము ఇంట్లో కూర్చొని హాయిగా రీల్స్ చూసుకోవచ్చు, షార్ట్స్ చూసుకోవచ్చు అని మనం అనుకుంటాం. కానీ తల్లిదండ్రుల బాధ్యత చాలా ముఖ్యమైనది. భారతీయ విద్యాభవన్ పిల్లలకు విద్యను అందిస్తే మీరు వినయాన్ని నేర్పించాలి. భారతీయ విద్యాభవన్ పిల్లలకు చదువు అబ్బిస్తే మీరు ఆ పిల్లలకి సంస్కారం నేర్పించాలి.
ఎప్పుడైతే పాఠశాల తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి పనిచేస్తారో అప్పుడు ఆ పిల్లలు బ్రహ్మాండంగా పెరుగుతారన్నది 1-2 ఉదాహరణలు ఇస్తాను. నరేంద్రుడు అని ఒక చిన్న పిల్లవాడు కలకత్తాలో పుట్టాడు. నరేంద్రుడు అబ్బాయి పేరు. వాళ్ళ నాన్నగారి పేరు విశ్వనాథ దత్త, వాళ్ళ అమ్మగారి పేరు భువనేశ్వరి దేవి. ఆ పిల్లవాడు మీ పిల్లవాడిలాగా చిన్న పిల్లవాడు. ఇంట్లో అమ్మ నాన్నలు చక్కగా ఆ పిల్లవాడికి సంస్కారం వినయం నేర్పించారు. ఆ పిల్లవాడు రోజు జట్కా బండిలో స్కూల్కి వెళ్ళేవాడు. జట్కా బండి తెలుసు కదా, ఒక గుర్రం ఉంటుంది, ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు లేదు. ఆ జట్కా బండిలో ఆ పిల్లవాడు వెళ్ళేవాడు స్కూల్కి. ఒకరోజు వాళ్ళ స్కూల్లో వాళ్ళ మాస్టర్ అడిగారట అందరినీ, మీరు పెద్ద అయితే ఏమవుతారు, పెద్ద అయితే ఏమవుతారు అంటే, ఇప్పుడైతే మనం ఏం చెప్తాం, ఇంజనీర్ అవుతాం, డాక్టర్ అవుతాం చెప్తాడు. కానీ ఆ అబ్బాయి ఏం చెప్పాడో తెలుసా, నేను జట్కా వాలా అవుతాను అన్నాడు. ఎందుకంటే రోజు చూస్తున్నాడు ఆ గుర్రాన్ని నడుపుతున్నవాడిని, కాబట్టి నేను పెద్దవాడిని అయితే జట్కా వాలా అవుతాను అంటాడు. అదే మన పిల్లవాడు అంటే మనం ఇంటికి వచ్చిన తర్వాత తిడతాం, నువ్వేంట్రా జట్కా వాలా అవ్వడం, నువ్వు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలని. కానీ ఆ అమ్మ కోప్పళ్ళ, భువనేశ్వరి దేవి కోప్పడలేదు ఆ పిల్లవాడి మీద. ఆ అమ్మ ఏం చెప్పిందంటే ఆ పిల్లవాడికి, నువ్వు ఖచ్చితంగా జట్కా వాలానే అవ్వాలిరా అని. ఆ అమ్మ తీసుకెళ్ళి పూజ రూమ్లోకి తీసుకెళ్ళింది, పూజ గదిలోకి తీసుకెళ్ళి, నువ్వు ఒక గుర్రం నడిపే జట్కా వాలా కాదు, 4 గుర్రాలు నడిపే జట్కా వాలా కావాలని శ్రీకృష్ణ భగవానుడిని చూపించింది ఆ అమ్మ. శ్రీకృష్ణ భగవానుడు మీరు చూస్తే భగవద్గీతలో 4 గుర్రాలు నడుపుతూ ఉంటాడు. కాబట్టి నువ్వు ఒక గుర్రం నడిపే జట్కా వాలా కాదు, 4 గుర్రాలు నడిపే జట్కా వాలా కావాలని చూస్తే ఆ పిల్లవాడు చిన్నతనంలో నేర్చుకున్నాడు, నేను ఆ విధంగా తయారవ్వాలి. ఆ తర్వాత ఆ పిల్లవాడికి రామకృష్ణ పరమహంస అనే ఒక పెద్ద గురువు దొరికాడు. ఇటు అమ్మా నాన్నలు, ఇటు రామకృష్ణ పరమహంస, వీళ్ళిద్దరూ ఈ పిల్లవాడిని నరేంద్రుణ్ణి ఏమిగా తయారు చేశారంటే స్వామి వివేకానందుడిగా తయారు చేశాడు. అది అమ్మ నాన్నలు గురువులు చేస్తే ఏమవుతుందన్నది మీకు తెలియాలి. ఇంకొక పిల్లవాడు, చిన్న పిల్లవాడు, ఆ పిల్లవాడి పేరు అబ్దుల్. వాళ్ళ నాన్న పేరు జైనులాబ్దీన్, వాళ్ళ అమ్మ పేరు ఏషి అమ్మ. ఆ పిల్లవాడు ఎక్కడ రామేశ్వరంలో పుట్టాడు, చిన్నవాడు. అమ్మ నాన్నలు చక్కని సంస్కారం నేర్పించాడు ఆ పిల్లవాడికి, చక్కని వినయ విధేయతలు నేర్పించాడు. ఆ పిల్లవాడు స్కూలుకు వెళితే శివసుబ్రహ్మణ్యం అయ్యర్ అని ఒక బ్రహ్మాండమైన గురువు దొరికాడు. ఇటు అమ్మ నాన్నలు, ఇటు గురువు, ఆ ఇద్దరూ కలిస్తే ఈ పిల్లవాడు అబ్దుల్ అనే పిల్లవాడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంగా మారి మనందరికీ కూడా క్షిపణులు అందించారు. ఈరోజు మీరు పేపర్లో చదువుతున్నారు, ఆకాష్ అనే క్షిపణి మిసైల్తో భారతదేశం బ్రహ్మాండంగా పాకిస్తాన్ మీద దాడులు చేస్తుంది. ఎవరు తయారు చేశారు ఈ ఆకాష్? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్నలు, వాళ్ళ గురువు ఇద్దరు కలిస్తేనే గొప్పవాడు అవుతాడు. కేవలం వాళ్ళ అమ్మ నాన్నలు చక్కగా ఆ పిల్లవాడికి ఇస్తే గొప్పవాడు కాలేడు. కేవలం గురువులు మాత్రమే ఆ పిల్లవాడికి చదువు అందిస్తే ఆ పిల్లవాడు గొప్పవాడు కాలేడు. ఈ ఇద్దరు కలవాలి. ఎప్పుడైతే ఈ ఇద్దరు కలుస్తారో ఆ పిల్లలు మహానుభావులుగా ఎదుగుతారన్నది మీ అందరికీ కూడా తెలియాలి. అందువల్ల మీ అందరికీ చెబుతున్నది ఏంటంటే, మన పిల్లవాళ్ళ మీద మనం ధ్యాస పెడదాం. స్కూల్ మీద మొత్తం వదిలేయకుండా ఆ పిల్లవాళ్ళకి ఏం కావాలో మనం కూడా నేర్పించాలి అని మీరందరూ అనుకుంటే చక్కగా ఉంటుంది. సాధారణంగా నేను అమ్మలకు చెబుతుంటా, అమ్మలు ఉదయం టిఫిన్లు కడుతుంటారు పిల్లలకి, ఇడ్లీలు పెడతారు, 3 ఇడ్లీలు పెట్టి పిల్లలకి ఏం చెప్తారు? నువ్వే తినాలి, నువ్వే తినాలి, నువ్వే తినాలి అంటుంటారు కదా. మీ పిల్లలకి అదే చెప్తారు. కాబట్టి అమ్మలకు నేను చెప్పేది ఏంటంటే, ఆ 3 ఇడ్లీలతో పాటు ఇంకొక ఇడ్లీ ఎక్స్ట్రా పెట్టి పిల్లలకి చెప్పండి, మీరు మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నప్పుడు నీ బాక్సులో ఉన్న ఎక్స్ట్రా ఇడ్లీ చుట్టూ ఉన్న వాళ్లకు పంచరా అని మీరు మీ పిల్లలకు నేర్పించాలి. అప్పుడు వాళ్ళు ఏం నేర్చుకుంటారంటే, మా దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వాలి అని చిన్నతనంలోనే ఈ పిల్లవాళ్ళు నేర్చుకుంటారు. అది అమ్మలు చేయాల్సిన పని. లేకుంటే వాళ్ళని స్వార్థపరులుగా తయారు చేయకండి. వాళ్ళని స్వార్థపరులుగా తయారు చేయద్దు. నువ్వే తినాలి, నువ్వే తినాలి, నువ్వే తినాలంటే రేపు వాడు పెద్దయి సంపాదించిన తర్వాత
మిమ్మల్ని కూడా పట్టించుకోడు వాడు, ఎందుకంటే మీరు నేర్పించింది. ఆ విధంగా మీ బాధ్యతతో మీరు గనక పనిచేస్తే మంచి పిల్లలుగా తయారవుతారు. ఈ సమాజానికి కావలసినది మంచి యువతం, మంచి పిల్లలు. మేము మొన్న ఒక చోటుకి వెళ్ళాను, నన్ను భోజనానికి పిలిచారు, మాకు తెలిసిన వాళ్ళు టేబుల్ మీద అంతా పెట్టారు, ఫుడ్ అంతా బాగా, భోజనాలు అన్నీ వడ్డించారు. ఒక 4 సంవత్సరాల పిల్లవాడు వచ్చాడు. వాడు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? ఇంకా కుమ్మేయండి అంటున్నాడు వాడు. ఇంకా కుమ్మేయండి. మాకు ఆశ్చర్యం వేసి, ఏంట్రా వీడు, పెద్దవాళ్ళు వచ్చాము ఇంటికి, ఏం పట్టించుకోకుండా కుమ్మేయండి అంటున్నాడు. భోంచేసిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్నల్ని పిలిచి అడిగాం, ఏంటి వాడు అలా మాట్లాడుతున్నాడంటే, వాడికి ఒక సినిమా హీరో ఫేవరెట్ అట. ఒక సినిమాలో ఆ హీరో అలా మాట్లాడుతుంటాడట. ఆ డైలాగ్ వీడు నేర్చుకున్నాడు. వీళ్ళ అమ్మా నాన్నలు వాడిని ఏమి వదిలేశారు. వాడిని నువ్వేమంటే అది మాట్లాడరా. మరి మాకు ఏ అభిప్రాయం కలిగింది ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత? అమ్మా నాన్నలు ఈ పిల్లవాడిని పట్టించుకోవట్లేదు. మీ పిల్లవాళ్ళు మీకు ముద్దు కావచ్చు, కానీ ఎదుటి వాళ్లతో ఎలా ప్రవర్తించాలి అని చెప్పాల్సిన విషయం మీది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా భారతీయ విద్యాభవన్లో పిల్లలతో పాటు పెద్దలకు కూడా నేర్పించబడతాయి. మీరందరూ కూడా విద్యార్థులుగానే వస్తుండాలి అప్పుడప్పుడు భారతీయ విద్యాభవన్కి. మన బాధ్యత ఏంటి అన్నది స్పష్టంగా అక్కడ నేర్పించబడుతుంది. ఎందుకంటే మన అందరి ఉద్దేశం ఏంటంటే ఒక మంచి సమాజం ఏర్పడాలి, ఒకరికొకరు సహాయం చేసుకునే సమాజం ఏర్పడాలి. రోడ్ల మీద చూస్తుంటాం, యాక్సిడెంట్ అవుతుంటుంది కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు ఈ మధ్య. ఎందుకంటే అటువంటి భావాలు మనం పిల్లలకు నేర్పించట్లా. అందువల్ల ఆ సమస్య. పిల్లవాళ్లకు పుట్టినరోజులు చేస్తున్నాం మనం బాగా, పిల్లవాళ్లకు కేకులు కట్ చేయిస్తున్నాం పిల్లవాళ్లతో, కానీ ఆ పిల్లవాళ్లతో పుట్టినరోజున ఒక మొక్క నాటిస్తుంది భారతీయ విద్యాభవన్. ఆ పిల్లలతో పాటు ఆ చెట్టు కూడా పెరుగుతుంటుంది. ఆ చెట్టు సంరక్షించాల్సిన బాధ్యత మన పిల్లలదే. అందువల్ల అటువంటి బుద్ధులు నేర్పిస్తే రేపు సమాజాన్ని కూడా ఆ విధంగా చూసుకుంటారు మన పిల్లలు. అది ముఖ్యంగా మా అందరి ఉద్దేశం. కాబట్టి అటువంటి నాణ్యమైన విద్య, విలువలతో కూడిన విద్య, సమాజం నాది అనుకునే విద్య, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి పనిచేయబోయే భారతీయ విద్యాభవన్ మీ ప్రాంతంలోకి రాబోతుంది. ఆలోచించండి ఒకసారి. మేమే మీ మీద రుద్దట్లేదు ఇక్కడే జాయిన్ చేయాలి అని చెప్పేసి. ఆలోచించండి. ఒక మంచి సమాజం కావాలంటే మనం ఏ విధంగా చేయాలి అని పిల్లలకు అనేక విషయాలు నేర్పించాలని మా అందరి కోరిక. అక్కడ బ్రహ్మాండమైన చెట్లు ఉన్నాయి. అక్కడ ఆ చెట్ల కింద పిల్లలకు విద్య నేర్పించాలి. పిల్లలు చక్కగా మాట్లాడేవాళ్ళుగా తయారు చేయాలి. చక్కగా మీకు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించే వాళ్ళుగా కావాలి. అన్ని మంచి మాటలు రావాలి వాళ్ళకి. ఇవన్నీ కూడా చేద్దామన్న ఉద్దేశంతో కాశీ విశ్వనాథరాజు గారు చేసిన సంకల్పంలో మనం అందరం కూడా భాగస్వాములు అవుదాం. మంచి విషయాలు మనం నేర్చుకుందాం, మంచి విషయాలు మనం పిల్లలకు చెబుదాం. సాధారణంగా ఎలా ఉంటుందంటే, మంచి విషయాలు విన్న తర్వాత మనం చేసేయాలి అనుకుంటాం, వెంటనే చేసేయాలి మనం కూడా. కానీ ఈ హాల్ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అన్నీ మర్చిపోతాం. మా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు, అతని దగ్గర ఒక సినిమా హాల్ ఉంది, సినిమా హాల్ ఓనర్ అతను. ఒకసారి శ్రీమంతుడు అనే సినిమా వచ్చిందట ఆ హాల్కి. ఆ సినిమా అయిన తర్వాత నాకు ఫోన్ చేశాడు. నేను అన్నాను, అది మంచి సినిమా అట, నీకు బాగా కలెక్షన్స్ వచ్చింటాయంటే. నాకు 20,000 ఖర్చు ఎక్స్ట్రా పడింది అన్నాడు. ఎందుకు అన్నా, ఆ సినిమా చూస్తున్నంతసేపు ఆ సినిమాలో హీరో గ్రామాలను దత్తత తీసుకుంటాడట. కూర్చున్న మనలాంటి వాళ్ళందరూ కూడా సినిమా చూస్తూ మేము కూడా గ్రామాలను దత్తత తీసుకోవాలని ఆ సీట్లలో ఉన్న స్పాంజ్ అంతా పీకేశారట బయట. ఆ సీట్లకున్న పక్కన ఉన్న స్టాండ్ కూడా లాగేశారట. మావాడికి 20,000 రూపాయలు ఖర్చు వచ్చింది. 2 సంవత్సరాల తర్వాత మహర్షి అని ఇంకొక సినిమా వచ్చిందట. మళ్ళా నాకు ఫోన్ చేశాడు. నేను అన్నాను, మంచి సినిమా అట కదా ఇది అంటే, ఈసారి 60,000 ఖర్చు అయిందన్నాడు. ఏంటి అంటే, ఆ సినిమాలో హీరో వ్యవసాయం చేస్తాడు. అమెరికాలో ఐటీ కంపెనీలో పనిచేస్తూ అది మానేసి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తాడట. చూస్తున్న వాళ్ళంతా మళ్ళా మేము కూడా వ్యవసాయం చేయాలి, మళ్ళా స్పాంజ్ పీకేశారు, మళ్ళా చేతులు లాగేశారు.
మా వాడికి 60,000 రూపాయల ఖర్చు. ఈ రెండు ఎందుకు ఉదాహరణలు ఇచ్చానంటే, శ్రీమంతుడు చూస్తున్న వాళ్ళందరూ కూడా సినిమా చూస్తున్నంతసేపు మేము గ్రామాలకు దత్తత తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒక్కరు కూడా గ్రామం దత్తత తీసుకోవాలి. మహర్షి సినిమా చూస్తున్న వాళ్ళంతా కూడా వ్యవసాయం చేస్తామన్నాడు, ఒక్కరు వ్యవసాయం చేయలే. ఖర్చు మావాడికి. అందువల్ల మనం ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్పాను మీకు. ఆ చెప్పిన విషయాలు ఆ సినిమాలాగా ఈ హాలు దాటిన వెంటనే మీరు మర్చిపోకూడదు. మనసులో ఆలోచించండి. ఈరోజు రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆలోచించండి. మన పిల్లలు ఏం కావాలి, మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి, మన రాష్ట్రం దేశం భవిష్యత్తు ఎలా ఉండాలి, దానికోసం ఎటువంటి పిల్లల్ని తయారు చేయాలని మీరందరూ కనుక ఆలోచిస్తే అందరం కలిసి పనిచేద్దాం. అందరం కలిసి ఒక మంచి సమాజాన్ని ఇక్కడ నిర్మిద్దామని చెప్పడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మీరింత పెద్ద సంఖ్యలో వచ్చిన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, భారతదేశం పట్ల భారతదేశ జవాన్లతో పాటు మనం అందరం కూడా బ్రహ్మాండంగా ఉంటూ భారతదేశంలో జన్మించినందుకు ఎంతో గర్వంగా మనము మనసులో అభిప్రాయాలను ఏర్పాటు చేసుకుంటూ ఒక బ్రహ్మాండమైన భారతదేశాన్ని మనం అందరం కలిసి తయారు చేద్దామన్న ఒక చిన్న సంకల్పన మీలో ఉంచుతూ ఒక్కసారి భారతమాతను గుర్తు తెచ్చుకుందాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. కాబట్టి ఎప్పుడు కూడా దేశభక్తి భావనలు మనలో పెట్టుకొని దేశాన్ని ముందుకు తీసుకెళ్దామని మేము మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతాకి. ఇప్పుడు పెద్దలు తుమ్మల రామస్వామి గారు మాట్లాడుతూ అందరికీ నమస్కారం. ముందుగా భారతీయ విద్యాభవన్ స్కూల్ మన పెద్దాపురం నియోజకవర్గంలో పెట్టుకోవడానికి 25 ఎకరాలు ఇచ్చినటువంటి దాత, అలాగే ఈ స్కూల్కి, విద్యాభవన్ స్కూల్కి ఫౌండర్ సెక్రటరీగా ఉన్నటువంటి పెద్దల గౌరవనీయులు విశ్వనాథరాజు గారికి హృదయపూర్వకంగా వారికి మా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దల గౌరవనీయులు మన శాసనసభ్యులు రాజప్ప గారికి, పెద్దలు గౌరవనీయులు ఈ భారతీయ విద్యాభవన్ ఈ ఫౌండేషన్కి మరో ముఖ్య అతిథిగా, అలాగే ఈ స్కూల్కి చైర్మన్గా ఉండడానికి ఒప్పుకున్నటువంటి గౌరవనీయులు జేడి లక్ష్మీనారాయణ గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే పెద్దలు పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ సూర్యబాబురాజు గారు, బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు, అలాగే నాయుడు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, పెద్దలు జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పారు, మొట్టమొదటిగా ఈ స్కూల్కి చైర్మన్గా జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారంటే అది రేపు ఆ స్కూల్లో చదువుకునేటువంటి పిల్లలు, వారి యొక్క తల్లిదండ్రులు, వారి కుటుంబాలు చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ చైర్మన్లు అంటే మనం ఇక్కడ చెప్పుకోకూడదు, కానీ వారికి గతంలో ఏం చేశారో ఎవరికీ తెలియదు. డబ్బులుంటే స్కూల్ చైర్మన్, ఆ వీధిలో ఒక వార్డు కౌన్సిలర్ అయితే వచ్చిన కాన్వెంట్ పెడతారు. అంటే ఆ స్కూల్లో విలువలతో కూడిన విద్య నేర్చుకుంటా ఉన్నారా లేదా అనేటువంటిది మనకు కూడా అవసరం లేదు. పెద్దలు చెప్పినట్టు ఆ స్కూల్లో ఫీజు ఎక్కువగా ఉంటే ఆ స్కూల్లో బాగా చదువు చెప్తున్నట్టు, స్కూల్లో ఫీజులు లేవు, అక్కడ డిస్కో డ్యాన్స్ నేర్పట్లేదు, ఏమీ నేర్పించట్లేదంటే ఆ స్కూలు భరతనాట్యం అది నేర్పుతున్నారంటే అది మామూలు స్కూల్ కింద లెక్కేసి
అటువంటి స్కూల్కి పంపించడం మానేశారు తల్లిదండ్రులు. పెద్దలు జేడి లక్ష్మీనారాయణ గారు, ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్. అలాగే ఇందాక ఒక జట్కా బండి తోలేవాడి కోసం చెప్పారు. రోజు అబ్బాయి జట్కా తోలటం చూశారు, వారి తల్లిని నేను కూడా జట్కా తోలుతారని. వీరు ఒక మంచి నిజాయితీగా ఒక అధికారిగా ఉండబాబట్టే వారి కుమారుడు కూడా ఐపీఎస్ అధికారి అవ్వటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అలాగే ఈ భారత విద్యాభవన్ గురించి చెప్పుకోవాల్సి వస్తే, మరి దేశంలో ఎక్కడో 1938లో మరి ప్రారంభించినటువంటి స్కూలు, ఆ స్కూల్కి సభ్యులుగా ఉన్నటువంటి పేర్లు ఇందాక ఫస్ట్ చెప్పారు మేడం గారు. మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, మున్షీ గారు, అటువంటి పెద్దలు ఉన్నటువంటి వారు సభ్యులుగా ఉన్నటువంటి స్కూలు భారత విద్యాభవన్. నేడు మనందరి అదృష్టం, అటువంటి స్కూల్కి మన రాజుగారి సభ్యులు ఈరోజు మన పెద్దాపురంలో. ఎందుకంటే వీళ్ళందరూ రాజప్ప గారు మన పెద్దాపురం నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో, ఆ అభివృద్ధికి మన పెద్దాపురం పట్టణం వచ్చేటప్పటికి రాజుగారి యొక్క ఆలోచనలు చాలా ఇన్నోవేటివ్గా, ఎక్కడ ఆయన టెన్నిస్ గేమ్కి వెళ్ళినటువంటి అన్ని దేశాలు రాష్ట్రాల్లో చూసి మన పెద్దాపురం నగరం కూడా అలా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఎప్పుడు అభివృద్ధికి రాజప్ప గారిని అడగటం, ఈ ఫండింగ్ రాజప్ప గారు వారికి ఉన్నటువంటి స్నేహాలతో, ఎక్కడెక్కడ వారికి ఉన్నటువంటి అనుభవంతో, అంటే ఇది లక్ష్మీనారాయణ గారికి విశ్వనాథరాజు గారికి తెలియాలి కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఈ ఫండింగ్ ఇప్పుడు చాలా కష్టమైనప్పటికీ కూడా వీరిద్దరికీ మన నియోజకవర్గం మీద ఉన్నటువంటి ఒక మమకారంతో ఏ విధంగా అభివృద్ధి చెందిందో, అలాగే రేపు భారతీయ విద్యాభవన్కి సభ్యులుగా రాజుగారు ఉండటం వల్ల కూడా రేపు ఈ స్కూలు మంచిగా నడిచేటువంటి దానికి అవకాశం ఉంటుందని మరొకసారి ఇక్కడికి ఇచ్చేసినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరికీ తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇటువంటి స్కూలు మన పెద్దాపురం రావటం అంటే ఇది చిన్న విషయం కాదు. ఎక్కడో మహానగరాల్లో, ఎక్కడో బొంబాయిలో స్థాపించినటువంటి స్కూలు ఈరోజు పెద్దాపురం వచ్చిందంటే అది మనం పెద్దాపురం నియోజకవర్గం చేసుకున్నటువంటి అదృష్టం. మన నియోజకవర్గమే కాదు, చుట్టుపక్కల అన్ని గ్రామస్తులు కూడా ఈరోజు మాకు భారతీయ విద్యాభవన్లో సీటు కావాలి అని రికమెండేషన్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ భారతీయ విద్యాభవన్లో సీటు కావాలంటే అంతగానే మనం రేపు ఎవరైతే 1 నుంచి 6వ తరగతి చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారో, నిజంగా నా దగ్గర ఇప్పుడు మాకు డిగ్రీలు అయిపోయిన పిల్లలు వచ్చారు ఇంటర్మీడియట్. నిజంగా 1 నుంచి 6వ తరగతి చదివే పిల్లలు నాకుంటే ఖచ్చితంగా ఈ భారతీయ విద్యాభవన్లోనే నేను జాయిన్ చేసే ఉండేవాడిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఇది మన అందరి అదృష్టం. జేడి లక్ష్మీనారాయణ గారు లాంటి చైర్మన్, మహాదాత, మరి ఈరోజు విద్యను వ్యాపారంగా తయారైనటువంటి రోజుల్లో మరి సామాన్యులకి విలువలు కూడిన విద్య అందించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఒక సామాన్యుడు కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలనేటువంటి లక్ష్యంతో మరి అటువంటి మహాదాతలు ఎప్పుడో పూర్వం విన్నాం ఎకరాలు దానం చేయటం. మళ్ళీ ఒక విద్యా సంస్థని నెలకొల్పడం కోసం కాకినాడ కేంద్రంగా మన పెద్దాపురం పట్టణం అతి సమీపంలో మరి అంత విలువైనటువంటి భూమి ఇచ్చి మరి మనలాంటి పిల్లలకి చదువు నేర్పాలనేటువంటి ఉద్దేశంతో మరి వారు ఇచ్చినటువంటి దాతృత్వాన్ని మనం తల్లిదండ్రులుగా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.
థ్యాంక్ యూ. అటువంటి రాజా వసవాయి సురేంద్రరాజు గారిని కూడా సూరిబాబు గారిని కూడా మాట్లాడుతున్నారు. బుద్ధరాజు ఆనందరాజు ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ భారతీయ విద్యాభవన్ అవగాహన సదస్సుకి సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు ఆనంద ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ చైర్మన్ గారు, అదేవిధంగా కాకినాడ కేంద్ర భారతీయ విద్యాభవన్ సెక్రటరీ గారైన పెద్దలు శ్రీ విశ్వనాథరాజు గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవనీయులు మన స్థానిక శాసనసభ్యులు మాజీ ఉప ముఖ్యమంత్రులు హోంశాఖ మంత్రులు పెద్దలు మనందరి ప్రియతమ నాయకులు గౌరవనీయులు పెద్దలు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారికి, భారతదేశంలోనే ఒక నిబద్ధతతోటి పనిచేసి భారతదేశ ప్రజల మన్నలను అందుకున్న మాజీ జాయింట్ డైరెక్టర్ శ్రీ వివి లక్ష్మీనారాయణ గారికి చాలా సంతోషం. ఈ రోజున కాకినాడ కేంద్ర భారతీయ విద్యాభవన్ని మన పెద్దాపురంలో ఏర్పాటు చెయ్యాలి అన్న సంకల్పం మరి తోటి ఈ రోజున పేరెంట్స్ అందరికీ కూడా, అదేవిధంగా ఎలైట్ ఆఫ్ ది పబ్లిక్ మన పెద్దాపురం పరిసర ప్రాంత ప్రజలకు కానీ పేరెంట్స్ కానీ ఒక అవగాహన కలగజేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడం అని చెప్పేసి మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. ముఖ్యంగా పెద్దాపురం పట్టణం, సామలకోట పట్టణ పరిసర ప్రాంతాలకి, అదేవిధంగా పెద్దాపురం నియోజకవర్గ ప్రజలందరి తరపున మరి ఇటువంటి మహత్తరమైన కార్యక్రమానికి మనం వినియోగించుకోవడానికి, స్కూల్ని వినియోగించుకోవడానికి అవకాశం కల్పించిన పెద్దలు శ్రీ విశ్వనాథరాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏం చేతనంటే 25 ఎకరాలు మన అపర్ణ టైల్స్ ఫ్యాక్టరీకి ఆపోజిట్గా 25 ఎకరాల్లో మరి స్కూలు భవనాన్ని నిర్మించి సంవత్సరానికి రూపాయి లీజ్ తీసుకుని 30 సంవత్సరాలకి భారతీయ విద్యాభవన్ స్కూల్కి 25 ఎకరాల ల్యాండ్తో సహా బిల్డింగులతో సహా ఉచితంగా మరి స్కూల్కి మరి విద్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇచ్చిన మరి ఘనత మన ఆనంద ఎడ్యుకేషన్ చైర్మన్ గారు విశ్వనాథరాజు గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అంటే ఇదంతా కూడా మన అదృష్టం. ప్రస్తుత పరిస్థితుల్లో అరగజం కూడా స్థలం పక్కవాడికి ఉన్న పరిస్థితుల్లో 25 ఎకరాలంటే రమారమి 60 కోట్ల రూపాయలు వర్తున్న భూమిది. ఇంకొక 4-5 కోట్ల బిల్డింగ్ అవుతుంటే 65 కోట్ల రూపాయలతోటి ఒక స్కూల్ బిల్డింగ్ నిర్మాణం చేసి మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తయారు చేయాలనే ఉద్దేశంతో కాకుండా మన పెద్దాపురం నియోజకవర్గ ప్రజలు కానీ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసినట్లయితే విలువలతోటి కూడుకున్న విద్యను అందించాలి. అదేవిధంగా భావి తరాల పౌరుల్ని తయారు చేయాలన్న లక్ష్యంతో మరి ఈ రోజున స్కూల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ముఖ్యంగా మరి మున్షీ గారు, కేఎన్ మున్షీ గారు, దివంగత మున్షీ గారు 1930లో ఆయన ఆలోచన విధానాలతోటి మరి 1930లో ఒక మంచి విద్యని, క్వాలిటీ విద్యని, భారతీయ సంస్కృతి ఉట్టిపడేలాగా పిల్లల్ని తయారు చేసే విద్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లయితే ఒక విలువలతోటి కూడుకున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మనం ప్రారంభిస్తే భారతదేశ పౌరులందరూ కూడా ఒక ఎడ్యుకేటెడ్గా, మంచి నాలెడ్జ్ పర్సన్స్గా, ఒక విలువైన భారతీయ యువకులుగా తయారవుతారనే ఉద్దేశంతో ఆ రోజున మరి 347 స్కూల్స్ని ప్రపంచవ్యాప్తంగా తయారు చేసిన ఘనత మరి మన కేఎన్ మున్షి గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా మరి మన లక్ష్మీనారాయణ గారు కూడా చక్కటి విషయాల్ని, పిల్లల్ని ఏ విధంగా చదివించాలి, పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అన్న ఆయన అనుభవంతో
మరి విషయాలన్నీ కూడా మన అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇందాక మరి లక్ష్మీనారాయణ గారు పెద్దలు అన్నట్టుగా బయటికి వెళ్ళి అవన్నీ మర్చిపోకుండా మనం 1-2 సార్లు మనం ఆలోచించుకొని మన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి అన్నది అది మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మనం ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ముఖ్యంగా మరి పిల్లల యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకున్నట్లయితే 3 అంచెలుగా ఉంటుంది. చిన్నప్పుడు మనకి చేయి పట్టుకొని భుజం తట్టి ఉపాధ్యాయుడు మనకి పాఠాలు చెప్తాడు. ఆయన్ని మనం టీచర్ అంటాం. టీచర్ ఎప్పటి వరకు అంటే 10th క్లాస్ వచ్చే వరకు కూడా మన వెన్నంటి ఉండి ఆర్నిషలు మన యొక్క బాగోగులు కోరుకుంటూ మంచి విద్యార్థులుగా తయారు చేయాలన్న తపనతోటి పనిచేసే వ్యక్తి టీచర్. మరి 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీలోకి వెళ్తే అధ్యాపకులు ఉంటారు. అధ్యాపకులు అంటే టీచర్ చెప్పిన విద్యని పాలిష్ చేసి మన నాలెడ్జ్ని పెంచే విధంగా అధ్యాపకుడు మనం తీర్చిదిద్దుతాడు. అంటే లెక్చరర్లు మన చేతులు పట్టుకొని పాఠాలు రాయించడం కానీ అక్షరాలు దిద్దించడం కానీ చేయరు, మనల్ని పాలిష్ చేస్తారు. అదేవిధంగా మరి ఆచార్యులు ఉంటారు. ఆచార్యులు అంటే ప్రొఫెసర్స్. అది ప్రొఫెసర్ మనం గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్లో జాయిన్ అయినప్పుడు మనకి ఏదైతే మన నాలెడ్జ్ని పెంచారో ఆ నాలెడ్జ్ని పాలిష్ చేసి ఒక స్వరూపాన్ని తీసుకొచ్చి ఒక మంచి ఎడ్యుకేషనిస్ట్గా తయారు చేయడానికి ఆచార్యులు ఉపయోగపడతారంటే ప్రొఫెసర్స్. అటువంటి విద్యా వ్యవస్థని మరి అధ్యాపకులు కానీ టీచర్స్ కానీ వారి యొక్క వారి యొక్క సందేశాలను కానీ వారి యొక్క ఆచరణ కానీ మనం సక్రమంగా వినియోగించుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మంచి ఎడ్యుకేషనిస్ట్గా తయారవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మరి భారతీయ విద్యాభవనం తీసుకున్నట్లయితే ఒక భారతీయ సంస్కృతి విలువలతో కూడుకున్న విద్యని కాకుండా ప్రతి విద్యార్థిని కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ కానీ ఈక్వల్గా 2 కూడా సమన్వయం చేసుకుని 2 ఈక్వల్గా ఉండేలాగా విద్యార్థులను తయారు చేస్తారు. ఇంకేంటంటే స్ట్రెస్ లేకుండా విద్యార్థులు ఆనందంగా వాళ్ళు వికాసవంతమైన జీవితానికి ఆనందంగా చదువుకునేలాగా తోడ్పడే స్కూలే భారతీయ విద్యాభవనం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ అటువంటి మంచి మరి స్కూల్ని మాకు పెద్దాపురంలో తీసుకొచ్చి మా పెద్దాపురం పరిసర ప్రాంత పిల్లలందరూ కూడా మంచి ఎడ్యుకేషన్గా తయారు చేయడానికి మీరు అందరూ కూడా సహకరిస్తున్నందుకు విశ్వనాథరాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మరి వివి లక్ష్మీనారాయణ గారు కూడా ఇక్కడ చైర్మన్గా ఉన్నారు అంటే భారతీయ విద్యాభవన్ పెద్దాపురం కాకినాడ కేంద్ర పెద్దాపురం స్కూల్లో చదువుకునే విద్యార్థులందరూ కూడా మరి లక్ష్మీనారాయణ గారు లాగే ఒక ఉన్నతమైన ఆశయాలతోటి ఉన్నత విలువలతోటి పెరిగేలాగా ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి మేము కూడా ఆశిస్తున్నాం. అదేవిధంగా మరి తల్లిదండ్రులు కూడా మనం అందరూ పేరెంట్స్ అందరూ కూడా మరి మీ పిల్లల్ని విద్యాభవన్ స్కూల్లో జాయిన్ చేసినట్లయితే వారు ఒక మంచి ఎడ్యుకేషనిస్ట్గా తయారవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. బి విశ్వేశ్వరరావు గారు మన భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. ఒక సాధారణంగా ఒక కోయిల అంటే మీ అందరికీ కోయిల తెలుసు కదండి. కోయిల కూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. కోయిల కూసిన తర్వాత మళ్ళీ రామచిలుక కూసినా సరే అంత అందంగా కనిపించదు. అదేవిధంగా జేడి లక్ష్మీనారాయణ గారు మాట్లాడాక ఇంకెవరు మాట్లాడినా కూడా అది ఎవరికి అర్థం కాదు. ఆ టైప్ ఆఫ్ కమిట్మెంట్తో మేము చెప్పలేం, అది వారికే సాధ్యం. భారతీయ విద్యాభవన్ అంటే సాధారణంగా బయట సిటీస్లో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. మేము బాన్స్లో చదువుకున్నాం అంటారు, అంటే భారతీయ విద్యాభవన్స్లో చదువుకున్నాం. సాధారణంగా హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో భారతీయ విద్యాభవన్లో సీట్ కావాలంటే చాలా చాలా కష్టం. నేను ఎంత ఆశ్చర్యపోయాను. పెద్దాపురం లాంటి ప్లేస్లో
ఎంతో అదృష్టవంతులు. ఫ్యూచర్లో భారతీయ విద్యాభవన్లో చదువుకునే పిల్లలు వారు ఏదో బయట దేశంకి వెళ్ళినా సరే వారికి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇది చాలా మంచి అవకాశం. పెద్దాపురం వారందరూ కూడా దీన్ని, చుట్టుపక్కల వారందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాము. సెలవు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఈరోజు ముఖ్య అతిథి మన శాసనసభ్యులు నిమ్మకాయల చంద్రదప్ప గారు మాట్లాడవలసిగా కోరుతున్నాం. నమస్కారం. పెద్దలు సభాధ్యక్షులు కాశీ విశ్వనాథరాజు గారు, పెద్దలు జేడి లక్ష్మీనారాయణ గారు, అలాగే తొమ్మల బాబు గారు, సూర్యబాబురాజు గారు, మా బీజేపీ అధ్యక్షులు విశ్వేశ్వరరావు గారు, అలాగే భారతీయ విద్యాభవన్ సంబంధించిన పెద్దలందరూ కూడా వచ్చారు. అందరికీ ఇక్కడికి వచ్చేసిన సోదరిమణులు అందరికీ నమస్కారం. పత్రికల అభినందనలు, పిల్లలందరూ కూడా ధన్యవాదాలు. చాలా సంతోషం. ఎందుకంటే పెద్దాపురంలో ఈరోజు ఒక మంచి విద్యా సంస్థ రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. అలాగే మరి ఆనంద ఫౌండేషన్ వారు అనేక కార్యక్రమాలు, ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఉంది, ఎడ్యుకేషన్ సంబంధించిన ఇష్యూలు ఉన్నాయి, అలాగే హెల్త్కి సంబంధించి మంచినీళ్ళు, రక్షిత మంచినీళ్ళు అందించాలని చెప్పి అనేక కార్యక్రమాలు ఆనంద ఫౌండేషన్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనకు కూడా పెద్దాపురంలో స్కూలు, భారతీయ విద్యాభవన్ స్కూల్కి మరి స్థలం ఇచ్చి బిల్డింగ్ కట్టి మనకి అందించినందుకు మరి కాశీ విశ్వనాథరాజు గారికి అభినందన తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన పెద్దాపురానికి వచ్చి అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు కాకినాడలో పెట్టారు, భీమవరంలో పెట్టారు, తాడేపల్లిగూడెంలో పెట్టారు, మనకు కూడా ఎన్నుకున్నారు. ఎందుకంటే చాలా ప్లేసులు ఉన్నాయి ఇక్కడ. అనే సరే పెద్దాపురం ఎన్నుకుని ఈ ప్లేసు ఫైనల్ చేసుకుని ఇక్కడ పెట్టాలని ఆలోచన రావడం చాలా సంతోషంగా భావిస్తూ, భారతీయ విద్యాభవన్ గురించి కూడా చెప్పాల్సి ఉంది. అదే ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇది. మరి 90 సంవత్సరాలు అయింది ఇది ప్రారంభించి. మరి పెద్దలు మరి ఆయన మంచి ఉద్దేశంతో మరి ఎడ్యుకేషన్ అందించాలి, భారతీయ సంస్కృతిని మరి కాపాడాలి, అలాగే మన విలువలతో ఉన్న ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఆలోచనతో ఆయన పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా నిరాటంగా మరి ఎన్నో బ్రాంచులతోటి ఇలా మనకి ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బాగుంది. దీనికి సీట్ రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే మా అబ్బాయిని కూడా హైదరాబాద్లో సీట్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారితో 20 సంవత్సరాల కిందట చంద్రబాబు నాయుడు తెప్పి మా అబ్బాయిని జాయిన్ చేశాను. ఆ పరిస్థితి ఈవేళ మన పెద్దాపురంలో మరి అందరం కూడా, పిల్లలందరూ కూడా చదివించుకోవడానికి అవకాశం మనకు వచ్చింది. ఇక్కడ అంత ఇబ్బంది పడక్కలేదు, మనం చదివించుకోవచ్చు. అది చంద్రబాబు నాయుడు గారు కూడా ఎడ్యుకేషన్ విషయంలో మరి ఆ రోజు మేము ఇంజనీరింగ్ చదవాలంటే మాకు సీట్లు దొరకలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 700 ఉమ్మడి రాష్ట్రంలో 700 ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాడు. ఎవరు పడితే చదువుకోవడానికి అవకాశం వచ్చింది. ఇంజనీరింగ్ చదివిన మెరిట్లో ఇవాళ ఇతర దేశాలు ఉద్యోగాలు చేస్తున్నారు, ఇతర రాష్ట్రాలు ఉద్యోగాలు చేస్తున్నారు, మన రాష్ట్రంలో చేస్తున్నారు. అంత అవకాశాలు వచ్చినాయి. అలాగే ఇన్స్టిట్యూషన్ కూడా భారతీయ విద్యాభవన్ కూడా మరి ఎంతోమందిని మేధావులను తయారు చేసింది. తయారు చేసి సమాజానికి అందించి అనేక పొజిషన్లో మన భారతదేశానికి సేవ చేయడానికి అవకాశం కలిగింది. మరి జేడీ లక్ష్మీ గారు ఐపీఎస్ ఆఫీసర్గా అయ్యాడు. ఆయన అందులో ఎంతోమంది ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు. కానీ ఆయన వచ్చినప్పటికి ఓ సిన్సియారిటీ ఆఫీసర్గా పేరు తెచ్చుకోవడం వల్ల ఆయన పేరు ఇప్పటికీ కూడా మరి జేడీ అంటే జాయింట్ డైరెక్టర్ పేరు ఇంటి పేరు అయిపోయింది జేడీ లక్ష్మీనారాయణ. అంటే దాన్ని బట్టి చూడండి మీరు, ఇప్పుడు ఎంతోమంది జాయింట్ డైరెక్టర్ చేసి ఎవరి పేరు గుర్తులేదు, ఇప్పటికీ కూడా జేడీ లక్ష్మీనారాయణ గారు అన్నారు. అంటే దాన్ని బట్టి అలాంటి విలువలు ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా మర్చిపోం. అలాగే ఈ స్కూల్ కూడా మంచి విలువ ఉంది. రేపు భవిష్యత్తులో మంచి ఎడ్యుకేషను అందించడానికి సిద్ధంగా ఉంది. 25-26 అకాడమిక్ ఇయర్ కూడా ప్రారంభమవుతుంది కనుక దాని అందరూ కూడా మనం ఉపయోగించుకోవాలి. అలాగే లక్ష్మీనారాయణ గారు చెప్పారు, మనకి తల్లిదండ్రులు ఉన్నారు, అలాగే టీచర్స్ ఉంటారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ తల్లిదండ్రులు పిల్లల్ని తయారు చేయడంలో, తర్వాత టీచర్స్. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లలకు సెల్ ఇచ్చేసి పని చేసుకుంటున్నారు. ఆడు చదువుతున్నాడో లేదో చూడు, ఈ సెల్ తోటి మొత్తం మీద డిస్టర్బెన్స్ అయిపోతున్నారు. అవన్నీ కూడా తగ్గించుకొని చదువు విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ వహించవలసిన బాధ్యత. చదువే కాదు, గేమ్స్ కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అన్నింటిలోనే పిల్లల్ని తయారు చేయాలి. ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే మనకి అన్నింట్లో అన్ని రంగాల్లోనూ కూడా ముందు ఉండాలి. పిల్లలందరినీ కూడా
శాఖలు తయారు చేయాలంటే ఇవన్నీ కూడా కావాలి. ఒకటి ఎడ్యుకేషన్ సరిపోదు. జీవితం అందరూ కూడా మన పిల్లల్ని బాగా చదివించుకోవడానికి అవకాశం మనకి ఇక్కడికి భారతీయ విద్యాభవన్ మన పని కూడా మన దగ్గరికి వచ్చింది. ఇక్కడికి మనం ఎక్కడికి వెళ్ళడం కాదు, మన దగ్గరికి వచ్చింది ఇక్కడ. మరి ఫౌండేషను, ఆనంద ఫౌండేషను మంచి ఉద్దేశంతో ఇక్కడ మనకు పెట్టడం చాలా సంతోషంగా బాగుంది. కాశీ విశ్వనాథ్ గారు అభినందన తెలియజేసుకుంటూ మనందరం కూడా దాన్ని ఉపయోగించి ముందుకెళ్ళాలి. అలాగే కంచి టెంపుల్ వాళ్ళు కూడా స్కూల్ పెట్టడానికి ఇక్కడ నేను సైట్ అడిగారు. ఆ సైట్ కూడా మేము 2 ఎకరాలు రికమెండ్ చేసాను. అది కూడా రేపు చంద్రబాబు నాయుడు దగ్గర క్యాబినెట్కి వెళ్ళవచ్చు ఉంది. దాని కూడా తెచ్చుకుంటే కంచిపీఠం కూడా ఇక్కడ స్కూల్ పెట్టి మన పెద్దాపురాన్ని మీరు చూశారు. ఒక 15 సంవత్సరాలు ఎలాగొందో ఇప్పుడు ఎలాగొందో చూశారు. ఇవన్నీ కూడా మార్పులు తీసుకొచ్చి ఒక మంచి వాతావరణంలో తీసుకురావడం ఆలోచనతో ఉన్నాం. అంచేత అన్ని రంగాల్లోనూ కూడా పెద్దాపురం పోటీ పడే విధంగా ఇవాళ అన్నీ కూడా తీసుకున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదేమైనా పెద్దాపురంలో ఇవాళ భారతీయ విద్యాభవన్ రావటం, మా రాజుగారికి కూడా అందులో ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇవ్వటం. ఎందుకంటే పెద్దాపురం డెవలప్మెంట్లో ఆయన సహకారం చాలా ఎక్కువ ఉంది. అలాగే ఎడ్యుకేషన్ విషయంలో కూడా మా జేడి లక్ష్మీనారాయణ గారు ప్రెసిడెంట్గా, మా రాజుగారు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఈ స్కూల్ని మంచి స్కూల్గా తయారు చేసి ఎంతోమంది పిల్లలకు అవకాశం కల్పిస్తారని చెప్పి కోరుతూ చాలా తీసుకోండి. భారతీయ విద్యావనం అంటే 1938 సంవత్సరంలో కేఎన్ మున్షి గారు ప్రారంభించారు ముంబైలో. ఇవాళ భారతదేశమే కాకుండా మొత్తం ప్రపంచ దేశాల్లో కూడా ఈ భారతీయ విద్యాభవన్ స్కూల్స్ 325 స్కూల్స్ నడుస్తున్నాయి. దానికి మరి పునాది వేసినటువంటి కేఎన్ మున్షి గారికి మనం ఈ రోజున నమస్కారాలు తెలుపుతూ, మరి ఈ రోజున మన ముఖ్య అతిథి నిమ్మల రాజప్ప గారు, చినరాజప్ప గారు ఇక్కడ వచ్చేసినందుకు చాలా సంతోషిస్తున్నాం. ఆయన అన్ని పనులు వదిలేసుకుని ప్రత్యేకంగా విశాఖపట్నం నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసారు ఆయన. మరి ఆయన అన్ని పనులు అనుకుని ఇక్కడికి వచ్చి ఈ స్కూలు చూడాలి, పైకి రావాలని ఆయన కోరుతూ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. మరి దీనికి ఈ భారతీయ విద్యాభవన్ కాకినాడ కేంద్రానికి మన జాయింట్ డైరెక్టర్ అయినటువంటి సిబిఐ డైరెక్టర్ అయినటువంటి వివిఎస్ లక్ష్మీనారాయణ గారు ఆయన చైర్మన్గా ఉండటం చాలా సంతోషం. ఎందుకంటే ఆయన విలువలతో కూడిన విద్య నేర్పాలి, దానికి ముందుకు తీసుకెళ్ళాలని దాన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నారు. చాలా స్కూల్స్లో అంటే భీమవరం మా భారతీయ విద్యాభవన్ స్కూల్స్కి 4-5 సార్లు వచ్చారు. మొన్న కూడా రాజమండ్రి స్కూల్ కూడా వచ్చారు ఈ సంవత్సరంలో, ఈ నెల ఆగస్టు మంత్లో. అలాగే విలువలతో కూడిన విద్య ఎలా చేయాలో కూడా తల్లిదండ్రులకు నేర్పారు, పిల్లలు కూడా నేర్పుతారు, మరి టీచర్స్కి నేర్పుతారు. అన్ని రకాలుగా ఆయన ఈ స్కూల్ని ముందుకు తీసుకెళ్తారని నేను భావిస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ నమస్కారాలు తెలుపుతూ, మరి మాకు ఇక్కడ మా ప్రిన్సిపల్ అయినటువంటి రమాదేవి గారు ఇక్కడే ఉన్నారు. గత సంవత్సరం ఇక్కడే, ఈ సంవత్సరమే ఆవిడ రిటైర్ అయ్యారు కాకినాడ. ఇక్కడ రమాదేవి గారు 12-13 సంవత్సరాలు భీమవరంలో ప్రిన్సిపల్గా ఉన్నారు ఆవిడ. ఇప్పుడు కాకినాడలో ఉన్నారు ప్రస్తుతం ఆవిడ. మరి ఎంతో విలువలతో కూడిన విద్య పిల్లలందరికీ నేర్పడం వల్ల ఎంతో పైకి వెళ్తారు. ఇక్కడ అనేక డాక్టర్లు చదువుతున్నారు, ఇంజనీర్లు చదువుకుంటున్నారు. మరి అలాగే మిగతా విలువలతో కూడిన విద్య కావాలని ప్రత్యేకంగా లక్ష్మీనారాయణ గారు ఈ కార్యక్రమం ముందు తీసుకున్నందుకు అమృతరాజు ఆనందరాజు ఫౌండేషన్ తరఫున ఆయనకి మనసారా నమస్కారాలు తెలుపుతూ, మరి అలాగే సూరిబాబు గారు పెద్దాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ సూరిబాబు గారు ఎంతో శ్రమ చేసి ఈ కార్యక్రమాన్ని నిలబెట్టి మా ఊళ్ళో పెట్టాలి, మాకు కావాలని ఆయన పట్టుపెట్టడం వల్ల ఈ మీటింగ్ ఏర్పాటు జరిగింది. అన్నీ ఆయన ఏర్పాటు చేశారు. ఎన్ని మేమేం చేయలేదు, అంత ఫౌండేషన్ తరఫున ఆయనే విజిటింగ్ కార్డులు ప్రతి ఒక్కరికి పెంచి ప్రతి ఒక్క కార్యనందరిని పిలుచుకుని ఆయన, అలాగే ఎమ్మెల్యే గారిని, అలాగే మరి ఆ కూడా చైర్మన్ గారిని, మరి భారతీయ విద్యాభవన్ బీజేపీ చైర్మన్ గారిని అందరినీ కూడా ఆయన పేరు పేరున ఆయన ఆహ్వానించినందుకు దానికి సూరిబాబు గారికి నమస్కారాలు తెలుపుతూ, మరి కూడా చైర్మన్ అయినటువంటి స్వామి గారికి, బాబు గారికి నమస్కారాలు తెలుపుతూ, అలాగే బీజేపీ విశ్వేశ్వరరావు కూడా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కాకినాడ కేంద్ర ఎగ్జిక్యూటివ్ పీపుల్ మన కృష్ణరాజు గారు, వర్మ గారు ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే భారతీయ వైస్ చైర్మన్గా
డాక్టర్ మోహన్ కుమార్ గారు ప్రత్యేకంగా కేరళ నుంచి వచ్చారు. ఆయన అక్కడ కేరళ ఫిషరీస్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉన్నారు గతంలో. మరి ఆయన ప్రత్యేకంగా ఆయన దీనికి వైస్ చైర్మన్గా భారతీయ విద్యాభవన్ కాకినాడ కేంద్రానికి వైస్ చైర్మన్గా ఉన్నారు. అలాగే కృష్ణారావు గారు కూడా ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ అయినటువంటి కృష్ణారావు కూడా దీనికి వైస్ చైర్మన్గా ఉండటం జరుగుతున్నది. మరి పెద్దలు మన అలాగే మేడం ఐడల్ కాలేజీ సెక్రటరీ అయినటువంటి తిరుగుమారి మేడం కూడా అసోసియేట్ సెక్రటరీగా ఉన్నారు ఇక్కడ. మరి ఆ పెద్దలతో కూడినటువంటి భారతీయ విద్యాభవనం మన ముందు తీసుకున్న తల్లిదండ్రులందరికీ కూర్చు ఈ సమావేశం ఇచ్చేసినట్టు అందరికీ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ ఈరోజు లాస్ట్గా కొంతమంది అడ్మిషన్స్ కోసం ముందుకు వచ్చారు. వాళ్ళని మన ఎమ్మెల్యే గారి ద్వారా వాళ్ళ అప్లికేషన్స్ అడ్మిషన్స్ జరుగుతాయి. అలాగే లక్ష్మీనారాయణ గారు కూడా అడ్మిషన్స్ తీసుకుని వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీర్చుకొని కోరుతూ మరి సభకు ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారాలు తీసుకున్నాను. It's my pleasure to announce first admission in Bharati Vidya Bhavan's Kakinada Kendra. It is the LKG admission. It is a primary class. I request the parents to come onto the dais. Charanesh, I request all of you join your hands and encourage. Charanesh, parents, please come onto the dais.